ఒకటో అధ్యాయము 79వ వచనంలో కొన్ని వచనాలు చూద్దాం. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుని వారికి వెలిగించటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించును. చీకటిలోను మరణ ఛాయలో అది ఆత్మ సంబంధమైన రక్షణ గురించి ఒకటి ధ్యానించాను. తర్వాత భౌతిక సంబంధమైన రక్షణ గురించి కూడా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మనసును గురించి నేను నాకు ధ్యానించాను. అయితే ఇప్పుడు మనము ఇక్కడ వెలుగు ఇచ్చుటకై, వెలుగు ఎవరికి అవసరం అండి? మీరు అందరూ చెప్పాలి. వెలుగు ఎవరికి అవసరం? చీకటిలో ఉన్న వారికి వెలుగు అనేది అవసరం. ఇప్పుడు ఇది రాత్రికాల సమయం కనుక ఈ లైట్స్ అనేవి మనకి ఉన్నాయి కాబట్టి మనకి వెలుగు అనేది ఉంది. లేకపోతే ఇదంతా చీకటి, మనకి ఏమీ కనపడదు, మనం ఏమీ కూడా చేయలేము. ఇలాగా ఈ మైక్ ద్వారా నేను మీతో మాట్లాడడానికి ఇది ఏమైంది, నాకు ఒక అవసరమై ఉంది. దీని ద్వారా నేను మీతో మాట్లాడుతాను, నా మాటలు అనేవి మీకు వినపడుతుంది. ఒకవేళ ఇది లేకపోతే నా మాటలు మీకు మీ దగ్గరలో ఉన్న వారికి వినపడచ్చేమో, కానీ ఒకవేళ దూరంలో ప్రాంతంలో ఉన్న వారికి వినపడదు. అలాగే మనం ఈ చీకటిలో ఉన్న వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాడండి. ఇప్పుడు ఎందుకు ఈ చీకటిలో ఎందుకు ఉన్నారు అంటే, ఇప్పుడు చీకటిలో ఉంటే దేవుడు భూమి ఆకాశాలు సృజించినప్పుడు భౌతికంగా మనం ఆలోచిస్తే ఆయన భూమి ఆకాశాలు సృజించినప్పుడు పగలను రాత్రిని ఆయన చేశారు. మనము ఈ యొక్క భౌతికమైన సంబంధమైన ఈ లోకం గురించి ఆలోచించినప్పుడు రాత్రి అవగానే మనకు వెలుగు అనేది అవసరం అవుతుంది. ఇక్కడ ఈ యొక్క వెలుగు మనకి ఈ రాత్రికాల సమయంలో కాదు ఇక్కడ అవసరం. ఇది మన ఆత్మ సంబంధమైన ఈ యొక్క జీవితం గురించి దేవుడు మన చీకట్లో అంటే మనుషులు దేవునిచ్చిన ఆ కృపను పోగొట్టుకుని దేవుని యొక్క మార్గంలో నుండి తప్పిపోయి ఆయన ఇచ్చిన వెలుగులో నుంచి చీకటిలో ఉన్న ప్రజలకు ఆయన తీసుకొస్తున్న వెలుగు, ఆ వెలుగు ఇవ్వడానికి ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాడు. మీరు మత్తయి సువార్త కూడా ఒకసారి తీసుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో కొన్ని వచనాలు చదువుతాను, వినండి. జెబులూను దేశమును నఫ్తలి దేశమును యోర్దానును ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉండిన ప్రజలను గొప్ప వెలుగును చూసిరి. ఏ వెలుగు అంటండి? గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోనూ కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించును. ఇది దేవుని యొక్క వెలుగు. అంటే దేవుడు మనలో ఉంచిన ఈ ఆత్మ దేవునికి అది పరిశుద్ధమైంది గాను, అది నిష్కలంకమైంది గాను, నిర్దోషమైంది గాను ఉంది. అయితే ఎప్పుడైతే పాపం మనలో ప్రవేశించిందో, మీకు ఆ పాపము ఎలా ప్రవేశించిందో, దేవుడు మానవుని ఎలా సృజించాడో అదంతా ఇప్పుడు ఇండెప్త్గా చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఆల్రెడీ నేను కొన్ని పంచుకున్నాను. మీకు తెలిసిన వాక్యులే. ఆదాము సంబంధిత ఆ యొక్క అవ్వ చేసిన ఆ యొక్క పాపం ద్వారా చేయొద్దని తినొద్దన్న ఆ ఫలం తినడం ద్వారా వారిలో పాపం ప్రవేశించింది. ఆ పాపము ద్వారా వారిలో ఏంటంటే వారు వెలుగును కోల్పోయి వారు మీరు చూస్తే అప్పటి వరకు దేవుడితో వారి సహవాసం ఎలా ఉంటుందంటే దేవుడు వారు దేవుడు దేవుడు వారికి ఈ యొక్క మనోనేత్రంలోను అంటే ఆత్మీయ నేత్రంలో ఉంచారు. కానీ వాళ్ళకి వాళ్ళు భౌతికంగా ఆలోచించి వాళ్ళ శిక్షణ తెలుసుకునే ఇటువంటి సంబంధమైనది వారికి ఇవ్వాల. ఎందుకంటే దేవుడు పరిశుద్ధమైన ఉన్నాడు కాబట్టి ఆయన సృజించిన మనుషులు కూడా పరిశుద్ధంగానే ఉన్నారు, వారిలో ఏ అపవిత్రత లేదు. అయితే ఎప్పుడైతే చేయకూడని పాపం వారు చేసి ఉన్నారో వారికి వారి యొక్క నేత్రములు భౌతిక నేత్రములు వారికి తెరవబడ్డాయి.
అప్పుడు వీరు ఏం చేశారంటే వెలుగులో ఉన్న వీరు చీకట్లోనికి వెళ్ళిపోయారు. ఎందుకు? పాపం అనేది మనలో ఉండడం వల్ల మనం ఏమవుతామా? వెలుగులో నుంచి చీకటిలోనికి మనం వెళ్ళిపోతాము. ఈ చీకటి ద్వారా ఈ చీకటిలో ఉన్న వారికి ఏమీ తెలియదు. ఇంకా అంటే వెలుగులోనికి వారు రాలేదు. పాపం చేసిన వాడు ఎప్పుడు ఎలా ఉంటాడు? భయపడతాడు. అసలు మాట్లాడడానికి ధైర్యం కానీ, లేదంటే ఏదన్నా తన పాపం ఎక్కడ బయటపడుతుందన్న భయంతో ఎప్పుడు చీకటిలోనే కూర్చుంటాడు. అయితే ఈ చీకటి దేనికి దారితీస్తుంది అంటే చివరికి అది మరణానికి దారితీస్తుంది. ఆ మరణము తర్వాత అది ఒక ఆత్మ ఏమవుతుందంటే నిత్య నరకానికి అది వెళ్ళిపోతుంది. అయితే దేవుడు ఈ యొక్క చీకటిలో ఉన్న వారికి చూడండి, అక్కడ 16వ వచనంలో గలిలయయు చీకటిలో కూర్చుని ప్రజలను ఏ వెలుగును చూశారు? గొప్ప వెలుగును చూసి మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని వారికి వెలుగు ఉదయించిందంట. ఈ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై యజ్ఞ పశువుగా తను తానే ఒక మానవునిగా ఆ యొక్క కన్య అయిన మరియ గర్భమున జన్మించి ఒక వెలుగుగా ఆయన ఈ లోకానికి ఉదయించారు. మీరు ఆదికాండంలో చూడండి, మొదటి అధ్యాయము ఆదికాండము, దేవుడు ఈ వెలుగు చీకటిని గురించి చాలా క్లియర్గా చెప్తారు. ఆదికాండం మొదటి అధ్యాయము 3వ వచనం చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను, వెలుగు మంచిదై ఉన్నట్టు దేవుడు చూచెను. ఏమైనట్టు? వెలుగు ఎలా ఉందంటండి? మంచిదై ఉందంట. దేవుడు వెలుగును చీకటిని ఏం చేశారు? వేరుపరిచారు. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టాను. ఇప్పుడు దేవుడు వెలుగు మంచిదైనట్టు ఎందుకు దేవుడు చూశారు? అలాగే దేవుడు వెలుగును చీకటిని కూడా ఎందుకు వేరుపరిచారు? ఎందుకంటే వెలుగు ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారికి, అంటే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్న వారికి, అలాగే పాపపు సంబంధిత ఆ పరిస్థితుల్లో ఉన్న వారికి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ ఉంది, అపవిత్రాత్మ ఉంది, పాపం ఉంది, పరిశుద్ధత ఉంది. అలాగే గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. ప్రత్యేకం. దేవుడు ప్రతిదాన్ని ప్రత్యేకించాడు, వేరుపరిచాడు. వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగు ఎలా ఉందని చూశాడంట? దేవుడు మంచిదిగా ఉన్నట్టు చూశాడు. అంటే వెలుగు సంబంధిత క్రియలు మనలో ఉన్నాయా లేదా? ఇప్పుడు చీకట్లో ఉన్న వారికి ఆయన వెలుగవడానికి వస్తే ఈ చీకట్లో ఉన్నవారు ఆ వెలుగులోనికి రావడానికి ఇష్టపడుతున్నారా లేదా? ఆయన అయితే భూలోకం అంతటికి వెలుగును తీసుకొచ్చారు, గొప్ప వెలుగునే తీసుకొచ్చారు. మరణ ఛాయలు ఉన్న వారికి గొప్ప వెలుగును తీసుకురావడానికి ఆయన భూలోకానికి వచ్చారు. అయితే ఈ యొక్క వెలుగును స్వతంత్రించుకోవడానికి, అంటే ఆ చీకట్లో నుంచి బయటకు రావడానికి మనుషులు వారు చూపిస్తున్న ఆసక్తి ఏంటి అంటే, నేను ఇప్పుడు ఒకవేళ నేను ఏదన్నా ఇది ఉందని చెప్పాను, ఏదన్నా ఆఫర్ ఉందని చెప్పాను అనుకోండి, దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మీరు ఎంతవరకు ముందుకు వచ్చి దాన్ని స్వతంత్రించుకుంటారో అది మీ వరకు ఉంటుంది. అది దాన్ని వినియోగించుకోలేదంటే ఇంకా అది మీకు వేస్ట్ అయిపోతుంది. అలాగే దేవుడు ఇచ్చిన వెలుగును స్వతంత్రించుకోవడానికి నేను భౌతిక సంబంధంగా దేవుడు వారి జీవితాల్లో నింపిన వెలుగును, వారు పొందుకున్న ఆ యొక్క చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారి జీవితాలను ఒక ఇద్దరిని మీకు చూపిస్తాను. అది భౌతిక సంబంధంగా. అలాగే రండి, మార్కు సువార్త దానికి ముందు నేను ఈ వెలుగు ఎవరో కూడా మనం చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 9వ వచనం చూడండి. 8 నుంచి చూడండి. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ, ఎవరి గురించి అంటే యోహాను గురించి చెప్తున్నారు అనమాట. 6 నుంచి మీరు చూస్తే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును కూర్చి సాక్షించుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును కూర్చి సాక్షించుటకు అతడు వచ్చెను. 9వ వచనం చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. నిజమైన వెలుగు ఉందంట, అది లోకంలోకి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ప్రతి మనిషి వెలిగించబడినట్లు ఆ వెలుగు వారి జీవితాల్లో ప్రవేశించాలని అంటే
మానవుడు చీకట్లో కూర్చున్న వాడికి ఇప్పుడు ఫలానా ప్రదేశంలో వెలుగు ఉంది. చీకట్లో ఉన్నవారు ఆ వెలుగులోకి రమ్మని పిలుస్తారు. ఆ చీకట్లో ఉన్నవారు చీకట్లోనే కూర్చుంటాను, నేను వెలుగులోకి రాను అని అంటే అతను ఇంకా చీకట్లోనే ఉంటాడు, వెలుగుని చూడలేడు. కాబట్టి మనం వెలుగులోనికి రావాలంటే మనము దేవుడు మనిషికి మానవునికి వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే అన్యులు చెప్పే మాట ఏంటంటే రాత రాసేసాడు దేవుడు, ఇంకా ఆయన ఎలా రాస్తే అలాగే జరిగిపోద్ది, మనం ఎన్ని చేసినా ఏమనుకున్నా అది అంతా వేస్టే, ఎలా జరగాలనుకుంటే అలా జరుగుద్ది అన్నది అన్ని జనుల యొక్క వారి యొక్క భావం. అయితే దేవుడు అలా చేయలేదండి. మనుషులు వారికి స్వతంత్రత దేవుడు ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆదాములకి ఏదైనా తోటలో సమస్తాన్ని సిద్ధపరిచాడు. అసలు ఈ భూలోకం అంతటిని కూడా మానవుడు ఏలడానికి దేవుడు ఈ భూమి అంతటిని నిర్మించి, ఈ భూమిలో ఆదాములు మొదటగా వారిని నిర్మించి ఈ భూమి అంతటి మీద ఏలడానికి వారికి అధికారం ఇచ్చాడు దేవుడు. అయితే అలాగని చెప్పి వారిని బానిసల్లాగా నా చెప్పు చేతల్లో ఉండాలని దేవుడు కోరుకోవాలి. ఎందుకంటే వారికి స్వాతంత్రత ఉండాలి. దేవుని మనసు ఎలా ఉంటుందంటే, ఆయన సముఖంలో ఉన్న దూతలైనా సరే, ఆయన నిర్మించుకున్న, ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్న మనుషులైనా సరే, ఎవరు కూడా బలవంతంగా ఆయనను ఆరాధించకూడదు, బలవంతంగా ఆయనను ప్రేమించకూడదు. ఎవరి మనసు ఏంటో ఆయన తెలుసుకుని హృదయాంతరంగాన్ని బట్టి వారి క్రియలు చెప్పున ప్రతిఫలం అనేది ఇస్తాడు. అలాగే ఆదిలో ఆదాము కూడా స్వేచ్ఛను, స్వతంత్రత ఆయన ఇచ్చాడు. ఈ తినొద్దన్న ఫలాన్ని ఒక్కటి తినొద్దు, మీరు మిగతాదంతా మీరు మీ ఇష్టం, మీకు సమస్తాన్ని నేను అప్పగిస్తున్నాను, మీరు ఏలండి అని ఆయన చెప్పాడు. అయితే మానవుని యొక్క స్వభావం ఏంటంటే, ఏదైతే చేయొద్దంటామో ఆ పని ఖచ్చితంగా చేస్తాం. అదే వారు చేసినందువల్ల వారిలో పాపం ప్రవేశించి దేవునికి వారికి అది జరిగింది. దాన్ని బట్టి ఇప్పుడు చీకటి అనేది అక్కడి నుండి ప్రారంభమైంది అనమాట. ప్రతి మనుష్యుని యొక్క పాపము చేసిన ప్రతిసారి కూడా మనిషి చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు. చీకటి అంటే సాతానుకి సాదృశ్యం. వాడు ఎల్లప్పుడూ అపవాది చీకటి క్రియలు, వాడు దేవునికి సాతానుకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దేవుడు ఎక్కడుంటే అక్కడ వెలుగు ఉంటుందండి. అలాగే సాతాను ఎక్కడ ఉంటే అక్కడ చీకటి క్రియలు ఉంటాయి. వాడు ఉన్నాడంటే అక్కడ గలిబిలి, గందరగోళం అనేది సృష్టిస్తాడు. దేవుడు ఉన్నాడంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆయన మనతో ఉన్నాడంటే మనకు ఆయన సన్నిధిలో వచ్చి కూర్చోగానే ఆయన ఆ సన్నిధి, ఆ ప్రసన్నత మనం అనుభవిస్తాము. ఆ వెలుగు అనేది మన ఆత్మకు కూడా ఒక ఉత్తేజంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఈ స్వాతంత్రత ఉపయోగించుకుని వారికి వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ వివేచన జ్ఞానాన్ని బట్టి ఈ మార్గము ఇలా ఉంటుంది, ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. అబ్రహాము లోతు విషయంలో చూస్తే, అబ్రహాము ఇరుకు మార్గాన్ని కోరుకున్నాడు, అబ్రహాంతో ఉన్న లోతు విశాల మార్గంను కోరుకున్నాడు. ఈ మనిషి మానవిక శరీరము, ఈ యొక్క మనిషి ఏం చేస్తాడంటే, ఈ శరీరం ఏం కోరుతుందంటే ఎల్లప్పుడూ సుఖమును, భోగమును, ఐహికేచ్ఛలను, వీటన్నిటిని కోరుతుంది. ఆత్మ సంబంధంగా అవి చీకటి క్రియలు అనమాట. ఆత్మ సంబంధంగా ఆలోచించడం ఏం చేస్తాడు తెలుసా, ఇరుకు మార్గాన్ని కోరుకుంటాడు. అంటే ఇహలోక సంబంధమైన వీటిని మనస్కరించడు. ఎప్పుడు ఆ పైన ఉన్న వాటిని, దేవుని యొక్క సంబంధమైన ఆ వెలుగు యొక్క లక్షణాలు అనేవి అతనిలో ఉన్నప్పుడు దేవుని వైపు అతను చూస్తాడు అనమాట. కాబట్టి ఇక్కడ మీకు ఇద్దరు వ్యక్తులు నేను చూపిస్తాను. అంటే దేవుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఎంత చాలా మంది, అంటే ఆయన వచ్చింది ఎందుకనంటే రక్షణను తీసుకొచ్చాడు. ఎందుకు? చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించి, వారికి రక్షణ అనుగ్రహించి, వారి యొక్క జీవితంలో వెలుగులు నింపి, వారు పతనం అయిపోయిన వారి జీవితాన్ని నరకపాత్రుల్లో ఉన్న మనందరి కొరకు తానే బలియాగమై మనకు రక్షణ అనుగ్రహించడానికి ఆయన వచ్చారు. అయితే ఆయన వచ్చి అదే పనిగా రక్షణ పొందండి, మీరేమైపోయినా నాకు పర్లేదు, ఇది మాత్రం మీరు నమ్మితే బతుకుతారు, లేకపోతే చచ్చిపోతారు అన్న భావన లేదండి. ఇప్పుడు మనం దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఎవరితోనో ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి, అవతల వ్యక్తి ఆరోగ్యం బాగాలేకపోయినా, లేదంటే అతని యొక్క పరిస్థితులను చూసి మనం మాట్లాడుతాం కదా.
అంతేగాని నాకేదో ఉంది, నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను, అవతల వ్యక్తికి బాగాలేదు, ఆ పరిస్థితిలో లేడు, ఆరోగ్యం బాగాలేదో ఏదో పరిస్థితిలో ఉన్నాడు, ఆ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి మనం అతని మనసుని ఎరిగి అతనితో మాట్లాడతాం. అలాగే దేవుడు కూడా మానవుడిగా పుట్టాడు, మానవుడు ఎలాగైతే జీవిస్తాడో అలాగే జీవించాడు. ప్రతి మనిషిని కూడా ఆయన వద్దకు వచ్చే వారిని ఆత్మల పట్ల వారిలో ఎంతైతే భారం పెట్టాడో, అంటే మీరు నశించిపోతారు, నా మాటలు విని నిత్య జీవం పొందండి అని ఆయన వాక్యాన్ని భూలోకంలోనికి ఎలాగైతే తీసుకొచ్చి రక్షణ తీసుకురావాలని అనుకున్నాడో, అట్ ద సేమ్ టైం ఆయన మానవుని యొక్క భౌతికమైన సంబంధమైన, ఇప్పుడు మనం మోస్ట్లీ మనం అంటే చాలా విషయాలు కూడా ఆత్మ సంబంధమైన విషయాలు పక్కన పెడితే భౌతికంగానే మనుషులు ఎక్కువ నలుగుతారు. మీరు చూడండి, రక్షణ సంబంధమైన కూడికలు లేదంటే మీరు రక్షించబడండి అని ఆ సూటిగా చెప్పేవారికి జనాలు చాలా తక్కువ ఉంటారు. స్వస్థత, దైవిక స్వస్థత సభలని కానీ, లేదంటే మీరు ఇలా వస్తే మీకు స్వస్థతలు, మీ యొక్క కుటుంబంలో ఇలా కలతలు పోతాయి, లేదంటే మీరు అట్టుపల్లి తింటే ఇలా గర్భవాలం వస్తుంది, రకరకాల బోధలనే ఉన్నాయి. వాటికే ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఎందుకంటే మనుషులు వివేచించరు, వారు భౌతిక సంబంధమైన విషయం గురించి ఆలోచిస్తున్నారు కానీ ఎల్లప్పుడూ వారి యొక్క ఆత్మ ఎలా ఉంది, వారి యొక్క ఆత్మ ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మానవుడు జీవిస్తే మహా అయితే 70 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాలు జీవిస్తారు. ఈ యొక్క జీవిత కాలంలో ఈ సంబంధమైన ఈ యొక్క శరీరం ఎల్లప్పుడు ఏమైపోతుంది, ఏం తింటామా, ఏం త్రాగుతామా, ఏం ధరించుకుంటామా అని ఎల్లప్పుడూ దీని గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఈ యొక్క ఆత్మ అనేది తర్వాత ఏమవుతుంది, మనం ఈ యొక్క భూలోకంలో చేసిన క్రియలకు ప్రతిఫలంగానే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది అది పరలోకం వెళ్ళడమా నరకం వెళ్ళడమా అనేది అతనికి నిర్ణయించబడుతుంది. ఈ యొక్క ఆ మనోనేత్ర వెలిగించడానికి దేవుడు వచ్చాడు. కానీ ఎప్పుడు కూడా యేసయ్యను వెంబడించే వాళ్ళు 90% కూడా స్వస్థతలకు, అద్భుత కార్యములకు, ఆయన చేసే ఆశ్చర్యక్రియలను చూసి వెంబడించే వాళ్ళే. అయినా సరే ఆయన అలాగని చెప్పి త్రోసేల వాళ్ళని స్వస్థపరిచాడు. అదేవిధంగా వాళ్ళు రక్షణ పొందాలని కూడా ఆయన తలంచాడు. చూద్దాం రండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఓరకొండమని అనేకులు వాడిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఈయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు నద్దుకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఇక్కడ బర్తిమయి అను గుడ్డు భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఇతని జీవితం ఎలా ఉందంటే చీకట్లో ఉన్నాడండి. అంటే నేను భౌతికమైన సంబంధంగా చెప్తున్నాను, వాళ్ళ ఆత్మ సంబంధమైన అతని విషయాల గురించి ప్రస్తావన లేదు. కానీ చీకట్లో తన జీవితం అంతా చీకట్లోనే ఉంది, చీకట్లోనే గడుపుతున్నాడు. అంటే ఇప్పుడు మనకి కళ్ళున్న వారికి ఒకవేళ చేతులు కాళ్ళు లేకపోయినా వారు ఉన్న యొక్క చూపును బట్టి వారు ఏదో ఒకటి చూసి పలానా ఈ ముందు ఇది ఉంది, లేకపోతే తర్వాత ఇది ఉంది, మనుషులు ఎలా ఉన్నారని చూడగలిగి వారు ఏదో ఒకటి చేసుకుంటారు. అయితే పాపం ఆ గురుటి ప్రేక్షకుడు ఏంటంటే చూపు లేదు, తన జీవితం అంతా అంధకారమే, చీకటి.
చీకట్లో ఉన్నాడు. అయితే తనలో ఒక ఆశ, ఒక నిరీక్షణ అనేది ఉంది. నజరేయుడైన యేసు ఆయన అద్భుతములు, ఆశ్చర్యకార్యములను చేస్తున్నాడంట. అంటే ఆయన అంతకుముందు యేసుక్రీస్తు వారు చేసిన ఆ యొక్క కార్యములను బట్టి తనలో ఒక విశ్వాసం అనేది ఏర్పడింది. నేను చెప్తున్నాను అందుకే ఎప్పుడైతే వెలిగివ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధమే, ఎల్లప్పుడూ సంసిద్ధమే. మన జీవితాల్లో వెలుగు నింపడానికి. నేను ఇది భౌతిక సంబంధంగా చెప్తున్నాను. ఈ ఇతని జీవితము ఆత్మ సంబంధంగా మన జీవితం ఎలా ఉందో మనం దీన్ని బట్టి మనం పరీక్షించుకుందాం. భౌతిక సంబంధంగా అతనైతే చీకట్లో ఉన్నాడు. అతను స్వస్థపరచబడడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ చీకట్లోనే ఎటు వెళ్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. అంధకారమైన జీవితము. రే గుడ్డోడా, రే గుడ్డోడా, గుడ్డోడా అని పిలిపించుకుని ఏం తింటున్నాడో, తను తినే ఆహారంలో కూడా ఏముంటుందో తెలియదు. త్రోవలో వెళ్తుంటే ఏ యొక్క పశువులు వచ్చి తనను కొడతాయో తెలియదు, ఎటు వెళ్ళి ఎటు పడతాడో తెలియదు. ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, ఎంత ఆ పరిస్థితుల్లో ఉన్నాడంటే అతను యొక్క బాధ, అతని హృదయం మనోవేదన అతనికి తెలియాలి. అయితే అతనిలో ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ, విశ్వాసం అనేది అతనిలో కలిగింది. ఎందుచేతంటే అతను విన్నాడు. వినటం వల్ల ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. అతను విన్నాడు. ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు అనే ఆయన ఉన్నారంట. ఆయన స్వస్థత పరుస్తాడు. ఆయన కుంటి వారిని లేపుతున్నాడు, గుడ్డి వారికి చూపుని దయచేస్తున్నాడు, దయ్యములు వెళ్ళగొడుతున్నాడు, కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు అని అతను విని అతనిలో విశ్వాసం అనేది అతనిలో ఏర్పడింది. ఆ ఏర్పడిన విశ్వాసం బట్టి ఎప్పుడెప్పుడు ఆయన వస్తాడా, ఆయన సన్నిధి ఎప్పుడు వస్తుంది, ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన వస్తే నేను ఆయన వదలకూడదు, ఆయన పట్టుకుని ఆయన వెళ్ళనివ్వకూడదు అని నేను ఈ చీకట్లో ఉన్న జీవితము వెలుగుమయం అవ్వాలంటే ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు మనం అలర్ట్గా ఉండాలంటే మనం మెలకుగా ఉండాలి, మెలకుగా ఉండి ప్రార్థించాలన్నమాట. అంటే ఇతని జీవితం ఎలా ఉందంటే ఆయన కానీ యేసు ఆ మార్గంలో ఎప్పుడైనా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన నేను పట్టుకోవాలి, ఆయన పట్టుకుని నేను స్వస్థత పొందాలనే ఆశ అతనిలో ఉండడం వల్ల ఎప్పుడు వస్తాడా అనే ఆశతో ఎదురు చూసాడు ఆయన. అలాగే మనం కూడా మన జీవితంలో ఉన్న మన చీకటిని తొలగిపోవాలి అని అంటే, చీకటి అని అంటే రక్షించబడ్డం సరే, మార్మన్స్ పొంది రక్షించబడ్డం సరే, అయితే పాపపు క్రియలు అనేవి మనలో అసలు ఏమాత్రం లేవా? మనం అంతా పరిశుద్ధులుగానే ఉన్నామా? మనం అంత నిర్దోషులుగానే ఉన్నామా? అంటే ఏ పాపం లేకుండా ఇప్పుడు మనం ఈ యొక్క పరిస్థితిలో ఉండగలిగాము అని అంటే అది అసాధ్యము. మానవుడు చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక పాపము అతనిలో ఉంటానే ఉంటది. అయితే ఈ యొక్క చీకటి అనేది తొలగిపోయి ఎప్పటికప్పుడు వెలుగుతో మనం నింపబడాలి అని అంటే ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన యొక్క ఆ వెలుగుని మనం ఆశించి ఆయన వైపు ఎదురు చూస్తే ఆయన ఖచ్చితంగా వస్తాడు. అది ఎలాగనంటే మనం అనుదిన ప్రార్థనలో మనం ప్రార్థించుకుని ఎప్పటికప్పుడు దేవుణ్ణి స్వాగతించుకుని దేవుడు ఎప్పుడెప్పుడు వస్తాడంటే, ఇప్పుడు దేవుడు మన దగ్గరికి ఎలా వస్తాడండి? ప్రార్థన మనం ఎప్పుడైతే చేసామో, ప్రార్థన అంటే ఏంటి? తండ్రితో మాట్లాడుకోవడం. దేవారా నీ సన్నిధికి నేను వచ్చాను, నీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను, నువ్వు రాదేవా. ఇప్పుడు ఈ గుడ్డివాడు ఎలాగైతే దేవుని యొక్క ఆ స్పర్శ కోసం, దేవుడి యొక్క రాక కోసం ఎదురు చూశాడో, ఒకవేళ భౌతికమైన పరిస్థితుల్లో మనం కూడా ఉంటే అతనిలాగా మనలో ఒక నిరీక్షణ ఉందనుకోండి, కార్యం చేయడానికి, దేవుడు స్వస్థపరచడానికి సిద్ధమే. మరలా చెప్తున్నా. అయితే మనలో ఒక ఆశ ఉండాలి, మనలో ఒక నిరీక్షణ ఉండాలి. ఆ యొక్క ఆశ, ఆ యొక్క నిరీక్షణ మనలో ఉన్నప్పుడే ఆ యొక్క ఆసక్తిని చూసి అలాగే దేవుని మనం స్వాగతించినప్పుడు ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడు. మనం ఎప్పుడైతే ఆహ్వానించి ప్రార్థనలో, మనం అనుదిన ప్రార్థన అయినా సరే మీరు ఆ గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదు. మీ మనస్ఫూర్తిగా మీ యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఏదైతే బాధ ఉందో, దేవా ఇది నా పరిస్థితి, నేను ఈ యొక్క సమస్య అనేది నాకు చాలా ఇబ్బందిగా ఉంది, దీన్ని బట్టి నేను గెలవలేకపోతున్నాను, ఈ పాపాన్ని నేను జయించాలని అనుకుంటున్నాను కానీ నేను జయించలేకపోతున్నాను. పాపానికి దేవుడు విముఖుడే, కానీ ఆ పాపి విసర్జించాలని తనలో ఒక ఆలోచన కలిగి పోరాడుతుంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క పాపం నుంచి విడిపించడానికి శక్తినిస్తాడు, తన వెలుగును మనలో నింపడానికి శక్తినిస్తాడు. ఈ గుడ్డివాడు చూస్తా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు ఆయన వస్తాడా,
నజరేయుడని యేసు ఎప్పుడు ఈ మార్గం వెళ్తాడు, నేను ఎప్పుడు ఆయన కలుసుకుంటాను అని, నేను ఎప్పుడు స్వస్థత పడతాను, అతను ఆసక్తిని బట్టి దేవుడు అదే మార్గంలో వచ్చాడు. అయితే దేవుడు తెలియదండి, అతను గుడ్డివాడుగా ఉన్నాడు. దేవుడు భూలోకానికి మానవుడిగా వచ్చాడు, మహిమలతో రాలా, మానవుడిగానే వచ్చాడు. కానీ దైవిక లక్షణాలు అనేవి ఆయనలో ఉన్నాయి. దైవత్వం కలిగి ఉన్నాడు, మనుషుల యొక్క హృదయాన్ని ఎరిగి ఉన్నవాడు కనుక ఆ గుడ్డివాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, తను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో అనేవి సర్వాంతర్యామి అయి ఉన్నాడు కనుక ఆయన ఎరుగును. అయితే ఆయన వచ్చి డైరెక్ట్గా వచ్చి నీ దగ్గరికి వచ్చేసి, అంటే అతను ఆశ అయితే ఉంది కానీ పిలవాలి, రా తండ్రి అయ్యా దాటిపోవద్దు, నీకోసం నేను ఎదురు చూస్తాను అని మన ఆర్తధ్వని ఆయనకు వినపడాలి, అప్పుడు ఆగుతాడండి. అంతేగాని మనం ఆసక్తి అది క్రియల రూపంలో ఉండాలి. మనం పైన ఉన్నాం అనుకోండి, ఆయన వెళ్ళి దాటిపోతాడు. అది మనం ఆయన పిలవాలి. ఇక్కడ ఏం చేస్తాడో తెలుసు, ఆయన ఎప్పుడైతే ఆయన ఆ మార్గం గుండా అతన్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోతున్నాడు, తెలియదండి ఆయనకి, ఖచ్చితంగా తెలుసు అతను ఏ స్థితిలో ఉన్నాడో అతన్ని స్వస్థపరచాలని ఆయనకి ఇష్టమే, కానీ పిలవాలి. ఎందుకు? అతనిలో ఆసక్తి ఉండాలి, అతను దాన్ని బట్టి అతని స్వతంత్రంగా దాన్ని పొందుకోవాలి. నేనేం చెప్పిన ఇందాక, దేవుడు ప్రతి ఒక్కరికి స్వాతంత్రత అనేది ఇచ్చాడు. అది మనుషులు దాన్ని ఎలా వినియోగించుకుంటారనే దాన్ని బట్టి దేవుని కార్యాలు ఉంటాయి. చూస్తున్నాం ఇక్కడ, ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టాడు. కేకలు వేస్తాడంట. అక్కడ బహు జన సమూహం ఉంది. దేవుడు ఆ మార్గం గుండా వెళ్ళిపోతున్నాడు, అతను దాటుకుని కొంత దూరం ముందుకు వెళ్ళాడు. అయితే గుడ్డివాడు కదా, తనకి ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు కదా, అంటే ఎవరు వెళ్తున్నారో తెలియదు కదా, చూశాడు, అంటే విన్నాడు. ఏంటి ఈ సమూహం అంతా ఏంటి, ఎప్పుడు లేనిది సందడి ఏంటి, ఎప్పుడు లేనిది యొక్క జనాల చప్పుళ్ళు ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని పోయేవాడిని ఒక నాకు అడిగితే, నీకు తెలీదా, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్ళాడు, ఆయన నిన్ను దాటి కొన్ని అడుగులు వేసాడు అంటే వాడి గుండె జారిపోయింది. నేను ఇంతకాలం ఇన్నేళ్ళుగా నేను ఎదురు చూసింది ఆయన కోసమే కదా, ఆయన రాక కోసమే కదా. ఇప్పుడు నేను ఈ యొక్క వెలుగుమయమై ఉన్న ఈ యొక్క దేవుడు నా జీవితంలో ఆ వెలుగుని నింపగలిగిన ఈ రక్షకుడు, ఈ నా యేసుక్రీస్తు ఆయన దాటిపోతే నా జీవితం అంతా ఇంకెలా ఉంటుంది? చీకటిగానే ఉంటుంది. అది దేవుడు వెలిగివ్వడం అంటే, అది అంటే చీకటిలో ఉన్న వారిని వెలిగించుటకై గొప్ప వెలుగును చూశారు. ఎలా చూశారంటే వారిలో ఉన్న ఆసక్తిని బట్టి. మనం కనపరచాలండి, మనము విశ్వాసం ఉంచి ఆయన పిలవాలి. ఏం పిలుస్తున్నాడు? అప్పుడు దాటిపోయని చెప్పి వదిలేశాడా? ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలు పెడితే పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలండి? అయ్యో పాపం గుడ్డివాడు, చూపులేదు, ఇతను ఆయన దగ్గరికి చేరగలిగితే స్వస్థపరచబడతాడు ఏంటి, ఇతను కూడా ఆసక్తి ఉంది, పాపం బాగుపడాలని స్వస్థపరచబడాలని ఆసక్తి ఉంది. అయితే ఇతను చూడలేడు కాబట్టి మనం తీసుకెళ్ళి ఆయన దగ్గర చేరవేయగలిగితే ఇతను స్వస్థపరచబడతారని పక్కన ఉన్న వాళ్ళు ఆ తలంపు కలిగి ఉండి ఆ కార్యం చేయాలి. కానీ ఏమన్నారు చూసారా? ఊరకుండమని అనేకులు వాడిని గద్దించరంట. లోకము కూడా, మనుషులు కూడా మన మీద ఎవరికి దయ కలగదండి, మన మీద ఎవరికి జాలి కలగదు. మనము ఒకవేళ దయనీయమైన స్థితిలో ఉండి ఆ మనుషుల కోసం మనం ఎదురు చూస్తే వారు ఏం చేస్తారు తెలుసా? గద్దిస్తారు. ఏ నోరు నీకెందుకు, నువ్వు ఉన్న స్థితిలోనే నువ్వు ఉండు. వారు కూడా అదే కోరుకుంటారు. అయితే దేవుడు, దైవత్వం కలిగిన దేవాతి దేవుడు అలాంటి మనిషి కాదు, అలాంటి మనిషి కాదండి ఆయన. దేవుడు ఆయన మనసు ఎలాంటిదంటే, ఆయన కేక వేస్తే మనం కన్నీటితో ఆయనకు ప్రార్థిస్తే దాటిపోడు ఆయన, ఖచ్చితంగా నీ మొరగంటాడు. ఇక్కడ దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేసినప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ గద్దించారు. అయినా సరే ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు ఇచ్చాడు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు వేసిన కేకలను బట్టి, వాళ్ళు గద్దించిన గద్దింపుని బట్టి అతను ఊరుకుండిపోయాడు అనుకోండి, అతను ఆ యొక్క కార్యం చూడగలడా? అతని జీవితము వారి యొక్క మాటలను బట్టి, మనుషుల యొక్క మాటలను బట్టి, వారు అతను గద్దించిన గద్దింపును బట్టి అతడు ఒకవేళ ఆ క్షణంలో ఆగిపోయి ఉంటే అతని జీవితం అనేది ఎప్పుడు ఇంకా జీవితాంతం కూడా చీకట్లోనే ఉండేవాడు. కానీ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడిన తెలుసా?
మనుషులను బట్టి నువ్వు ఆగిపోతే నువ్వు నా కార్యాలను స్వతంత్రించుకోలేవు. మనుషులు నిన్ను ఆపుతున్నారని, మనుషులు నిన్ను ఏదో నిందేశారని, మనుషులు నీకు అవమానపరిచారని, నా సన్నిధికి వస్తున్నాడు లేదంటే యేసుక్రీస్తులు ఉంటే ఇన్ని శ్రమలు వచ్చేసాయి, ఇన్ని నిందలు వచ్చేసాయి, ఇన్ని అవమానాలు వచ్చేసాయి అని మనుషులు నిన్ను 100 అనొచ్చు, కానీ వారెవ్వరూ కూడా నిన్ను స్వస్థతపరచలేరు. ఇప్పుడు గద్దించిన వాళ్ళు పోనీ చూపునివ్వగలరా అతనికి? పోనీ వాళ్ళందరూ కలిసి అతనికి ఏమన్నా చూపునివ్వగలరా? ఇవ్వలేదు. అది ఆ విషయం అతను ఎరిగి ఉన్నాడు. ఆ ఎరిగి ఉన్న ఆ విషయాన్ని బట్టి అతను మరీ బిగ్గరగా కేకలేశాడు, దావీదు కుమారుడా యేసు నన్ను దాటిపోవద్దు. ఆ కేకకు టక 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 వెళ్ళిపోతున్న ఆయన కాలు యొక్క అడుగులు ఆగిపోయి వెనక్కి తిరిగాడు. ఇక్కడ చూడండి, అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువడని చెప్పగా వారు గుడ్డివాడిని పిలిచి, అక్కడ ఏం చెప్తున్నా చూడండి, ధైర్యం తెచ్చుకోను, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పారంట. అంతకుముందు మరి ఏమైందండి? ధైర్యం తెచ్చుకో, ఎల్లు, పిలుస్తున్నాడు ఆయన అని చెప్పి వీళ్ళు అంతకుముందు ఏమన్నారు? నోర్మై, ఏంటి కేకలేస్తున్నావేంటి అని అన్న వీళ్ళ నోళ్ళే ఒక్క నిమిషంలో ఎలా మారిపోయినాయి? ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు లెమ్మని వార్త చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, మనుషులు వారి యొక్క మనం అణిచివేయాలని, మన యొక్క పతనాన్ని ఆశించి వారు మనకు చేసే కార్యాలను బట్టి మనం ఆగిపోతే అక్కడితోనే మన యొక్క జీవితం ఆగిపోద్ది. అలా కాకుండా మనుషులను 1,000,000 మంది ఏకమైనా సరే దేవుని వైపు దృష్టి పెట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అది విని ఆయన ఆజ్ఞల ప్రకారం కనుక మనం అడుగు వేస్తే ఆయన ఒక్క మాట సెలవిస్తాడు. ఆ ఒక్క మాటను బట్టి ఎవరైతే నీకు అప్పుడు దాకా నీకు అన్యాయంగా మాట్లాడిన మాటలో నిన్ను అణిచివేయాలన్న ఆ యొక్క మాటలన్నీ కూడా నీకు తిరిగి ఎలా అయిపోతాయి అంటే ప్రోత్సాహకరం అయిపోతాయి. నిన్ను ఎవరైతే తిట్టాడో ఆడే నిన్ను కనపరుస్తాడు, నిన్ను ఎవరైతే అవమానపరిచారో వాళ్ళనే నీ కాళ్ళ దగ్గర తెచ్చి పడేస్తాడు. అది దేవునికి ఉన్న గొప్ప మహిమ అన్నమాట, గొప్ప ఆయన విలువ. దేవుని యొద్దకు మనం కనుక వస్తే ఇప్పుడు ఎప్పుడైతే అతని ఆసక్తిని బట్టి, అతని విశ్వాసాన్ని బట్టి, అతను పిలిచిన పిలుపుని బట్టి అతను దేవుని యొద్దకు చేరగలిగాడో అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వెళ్ళి, యేసు నేను నీకేం చేయకూర్చున్నావు అని అడుగుగా, గుడ్డోడండి అతను ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను, అతను ఏ స్థితిలో ఉన్నాడో సమస్తం ఆయనకు తెలుసని చెప్పాను. ఇప్పుడు ఆయన దాటి వెళ్ళాడు, అతను గుడ్డివాడని తెలుసు. మళ్ళీ రెండో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు తెలుసా? నేను నీకేం చేయకూర్చున్నావు. గుడ్డోడికి ఏం కావాలని కోరుకుంటాడు? నాకు కళ్ళు కావాలి, నేను చూపు పొందుకోవాలి అని అతను ఎవరు కోరుకుంటాడు. అది కాకుండా లేదు నాకు కొంచెం బలం కావాలి, లేదంటే నాకు డబ్బు కావాలని కోరుకుంటాడా? కోరుకోడు. మరి ఎందుకు అడుగుతున్నాడు? మన సమస్య మనం చెప్పాలి. మన సమస్య ఏంటో మనం క్లియర్గా మనం ఆయన ముందు పెట్టినప్పుడు దాన్ని బట్టి మన విశ్వాసాన్ని బట్టి, అంటే ఎందుకు ఆయన ఇవన్నీ ఇలా చేస్తున్నాడంటే సాతానుకి దేవునికి అంటే దేవుడు నీతి న్యాయములను తన సింహాసనాలుగా పెట్టుకున్నాడు. దేవుడు ఆయన ప్రజలు మనం ఆయన బిడ్డలు అయినప్పటికీ కూడా దాన్ని బట్టి ఆ యొక్క ప్రేమను బట్టి ఆయన ప్రతి ఒక్కరికి మంచి లేదు చెడ్డ లేదు అందరికీ మంచి చేసి, లేదంటే అందరికీ అలా చూపిస్తే అది దైవత్వం కాదు, అది నీతి న్యాయాలతో కూడింది కాదు. మనిషికై స్వతంత్రంగా మంచిని కోరుకుంటే మంచిని ఇవ్వడానికి దేవుడు సిద్ధం. అదే చెడ్డను కోరుకుని చీకట్లో ఉండాలంటే అది వాడు సాధారణ సంబంధితమైన పరిస్థితులకు వెళ్ళిపోతాడు. అది ఇప్పుడు ఒకవేళ ఇతను ఎలాగైతే తన స్వతంత్రంగా అయ్యా అని కేక వేసి దేవుణ్ణి ఆపి నాకు చూపు పొందకూర్చున్నానని దేవుని వేడుకున్నాడో అప్పుడు దేవుడు స్వస్థత చేయడానికి దేవునికి ఆ యొక్క శక్తి అనేది దేవుడు ఇవ్వగలరు. అంతేగాని మనకై మనం అడగకుండా దేవుడు ఎవరికి ఇవ్వలేడండి. ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క క్రొత్త నిబంధన అంతా కూడా దేవుడు చాలా మందిని, వేల మందిని ఆయన స్వస్థపరిచాడు. అయితే వారి విశ్వాసాన్ని బట్టి స్వస్థపరిచాడు, కానీ ఒక వచనంలో ఉంటారు, సమయం లేదు, వారి అవిశ్వాసాన్ని బట్టి కొందరిని స్వస్థపరచలేకపోయాడంట. దేవుడు అంటే ఆయనకు అసాధ్యమైందంటూ ఏదైనా ఉంటుందా? సమస్తము సాధ్యమే, ఏదైనా చేయగలడు, ఖచ్చితంగా చేయగలడు. అయితే కొంతమంది అవిశ్వాసాన్ని బట్టి అంటే అక్కడ కార్యాలు చేయలేకపోయాడంట. ఎందుకు చేయలేకపోయాడు? దేవుడు అయ్యండి. ఎందుకంటే అలా చేస్తే న్యాయం ఒప్పుకోదు, నీతి ఒప్పుకోదు. అప్పుడు సాతాను కూడా వచ్చి దేవుడితో వాదిస్తాడు. అదేంటది? అతను అడగలేదు,
అతను రాలేదు, అతనికి అడగకుండా అతనికి చేయకుండా నీకై నువ్వు ఎలా చేసేస్తావు? అతను నా మనిషి, చీకట్లో కూర్చున్న వాళ్ళందరూ నా మనుషులు అని వాడు మన మీద వాడు వాదిస్తాడనమాట. వాడికి అవకాశం లేకుండా మనకై మనము దేవుని యొద్దకు రావడానికి ఆ వెలుగుననేది లోకానికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఈ యొక్క వెలుగే మన జీవితాల్లో నింపడానికి నిజమైన క్రిస్మస్గా ఈ యొక్క రాత్రి మనం గనక ఆయన ఆహ్వానిస్తే, ఆయన మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఈ చీకటి క్రియలన్నీ మనలో తొలగిపోయి నీతి క్రియలు, దేవుని యొక్క ఉద్దేశాలనేవి మనలో నెరవేరబడతాయి. ఇహలోకమందును పరలోకమందును మనం ఆశీర్వదించబడిన వారంగా మనము ఉంటాము. చివరిగా నేను ఒక వచనం చూపించేస్తాను. యెషయా గ్రంథం తీసుకోండి. మొదటి వచనం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఈ రాత్రి దేవుని యొక్క వెలుగనేది వచ్చింది. దేవుడు లోకంలోకి వస్తూ వెలుగుని తీసుకొచ్చాడు. అయితే ఆ వెలుగు మన మీద ఉదయించాలంటే ఏం చేయమంటున్నాడు? లెమ్ము. గుడ్డివాడు వాడు కూర్చున్న ఆ యొక్క పరిస్థితిలోనే, ఆ చీకట్లోని వాడు కనుక కూర్చుంటే వాడు ఆ యొక్క వెలుగును పొందుకోలేడు. కాబట్టి ఏం మాట్లాడుతుందో తెలుసా? లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీదకు ఉదయించింది. ఆ నీతి సూర్యుడు మన జీవితాల్లోకి రావాలని అంటే ఈ యొక్క ఎన్ని సంవత్సరాలైనా సరే మనం చేసుకునే క్రిస్మస్లు, దేవుని యొక్క జన్మదినమును మనము ఆ యొక్క సందర్భమును మనము జరుపుకోవడం తప్పు కాదు, కానీ చేసుకోవాలి ఖచ్చితంగా. మనం మనకై తన ఆ మహిమంతటిని విడిచిపెట్టి మానవుల రక్షణ కొరకు వచ్చి మన కోసం ఎంత చేసిన దేవుని యొక్క ఆ జన్మదినాన్ని మనం సందర్భం ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? మనము ఎంతవరకు ఆయన పుట్టాడు భజన చేసి ఆయన పుట్టాడు అని ఆరాధన చేసి మనం ఎన్ని చేసినా ఆయన సంతోషం ఉండదు. కానీ ఆయన తీసుకొచ్చిన వెలుగు మనలో ఉందా లేదా? ఒకవేళ ఆ వెలుగు మనలో ఉదయించాలి అని అంటే ఎంతమంది మన హృదయాల్ని దేవునికి వైపు, మన హృదయాల్లో దేవునికి స్థానం ఇస్తున్నాం. ఆయన తలుపు నొద్ద, హృదయ ద్వారము నొద్ద నుండి ఆయన తట్టుచున్నాడంట. మన హృదయం అనే తలుపు నొద్ద ఆయన నుంచుని తడుతున్నాడు. ఎవరైనా తలుపు తీస్తే, ఇప్పుడు మనం భోజనాలు చేస్తున్నాం, మనం ఈ యొక్క పండుగలు చేసుకుని మనకి ఇది అయిపోయిన తర్వాత మనం భోజనాలు చేసి మనం సంబరాలు చేసుకుంటున్నాం. అయితే నిజంగా దేవుడు మన యొక్క క్రిస్మస్ అనేది మనలో ఉండాలి, మన నిజంగా ఆ పండుగ మనలో ఉంది అని అనడానికి ఏంటంటే, మనలో ఒకవేళ ఇంకా ఆ దేవునికి స్థానం ఇవ్వలేకుండా ఆ చీకట్లోనే మనం కూర్చుని ఉంటే దేవుడు మన హృదయం అనే ద్వారం వచ్చి తడుతున్నాడు. ఒకవేళ తలుపు తీస్తే కనుక ఆయన మన హృదయాల్లోకి వస్తాడంట. మనమును ఆయన కలిసి భోజనం చేస్తామని ఆయన వాక్యంలో రాయించాడు. కాబట్టి ఎంతమంది మరి మీ హృదయాల్లో దేవునికి స్థానం ఇచ్చారో తెలియదు, కానీ ఈ రాత్రి ఆయన మీతో మాట్లాడుతున్న మాటలు వెలుగడానికి నేను సిద్ధమే. నన్ను మీ హృదయాల్లోకి ఆహ్వానించడానికి మీరు సిద్ధమేనా? నా ఆత్మను మీలో నింపడానికి నేను సిద్ధమే. మీరు మీకై నన్ను ఆహ్వానించడానికి సిద్ధమేనా? ఆహ్వానం అంటే ఏదో కూర్చుని, లేదంటే ఏదో యజ్ఞం. ఈ యొక్క అన్యులు అయితే యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, ఏమంటారు బలులు అర్పించాలి, నిప్పుడు గుండం దొరుకుతారు, రకరకాలే ఉంటాయి. మేము అవి చేసి వచ్చిన వాళ్ళమే. దేవుడు బలిని కోరువాడు కాడు. ఆయన ఏ బలి కోరుతాడు తెలుసా? విరిగి నలిగిన మనస్సు. అది ఒక్కటి కనుక నువ్వు ఇస్తే నీ జీవితం ఒక్క టర్నింగ్ ఇస్తాడంతే. నీకు ఏదైతే కావాలో, నీకు ఏదైతే అవసరం ఉందో, ఏదైతే కొరవ ఉందో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఈ యొక్క భూలోకంలో జీవించినంత కాలం కూడా మనకు శ్రమలు అనేవి తప్పవు. అయితే శ్రమలలో మన యొక్క ఈ యొక్క సువర్ణంగా మనం మారాలేనంటే, దేవుని యొక్క వెలుగు మనలో ఉండాలేనంటే, దేవుని వైపు మనం చూసి ఆయన కనుక మన జీవితాల్లోకి ఆహ్వానిస్తే ఎల్లప్పుడూ ప్రతిరోజు మన క్రిస్మస్సే. ఈ యొక్క క్రిస్మస్, ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ, ఈ యొక్క వెలుగు అనేది మన జీవితంలో ఎల్లప్పుడూ ఉన్నట్లు దేవుని యొక్క సహాయం కోరుకోవాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకుందాం. రెండు మోకాల మీదకి దేవుని ఆహ్వానిద్దాం. దేవ, మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, నీకు స్తుతి స్తోత్రం. నీ దయాపూర్వక సంకల్పం బట్టి
మమ్మల్ని సజీవులుగా ఉంచావు. ఈ క్రిస్మస్ని చూడకుండా ఎంతమంది ఎగిరిపోయారు తండ్రి. మాకైతే మమ్మల్ని నీ స్థానంలో ఉంచి నాయన మీ యొక్క జన్మదినం గురించి, లోకంలో మీరు ఇచ్చిన వెలుగును గురించి, అయ్యా మీరు తీసుకొచ్చిన ఆ వెలుగు మా హృదయాల్లో మా జీవితాల్లో నింపడానికి నేను సిద్ధమే. నీ హృదయాన్ని నాకు ఇవ్వడానికి నువ్వు సిద్ధమేనా? ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతకాలం ఇంకా చీకట్లోనే కూర్చుంటావు? ఎంతకాలం ఇంకా బంధకాల్లోనే ఆ సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొని జీవితము చిన్న భిన్నం అయిపోతున్నా కూడా నువ్వు నా దగ్గరికి రావు. నువ్వు రా. నేను దావీదు కుమారుడా యేసు, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దు. నువ్వు దాటి వెళ్ళిపోతే నా జీవితం అంతా చీకట్లోనే ముగిసిపోతుంది. నువ్వు దాటి వెళ్ళిపోతే ఇంకా నా జీవితం అంతా చీకటే, నా బ్రతుకంతా చీకటే. ఏ లోకములోను చనిపోయిన తర్వాత నా ఆత్మ నరకంలోను యాతన పడిపోతుంది. ప్రభువా లేదు లేదు, నా హృదయం నీకు ఇవ్వడానికి సిద్ధమే. నిన్ను నేను నా హృదయంలో నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభువా రండి, అయ్యి పిలవండమ్మా, ఆయన పిలవండి. అయ్యా రండి అయ్యా, మా హృదయాల్లోకి రండి. ఓ పరిశుద్ధాత్ముడా, ఓ ఆదరణకర్త, ఇదిగో నీ బిడ్డలు. అయ్యా వారు పిలుస్తున్నారయ్యా, వారి హృదయాల్లో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు నాయన. వారున్న భౌతికమైన పరిస్థితుల్లో ఏ పరిస్థితిలో ఉన్నారు ఈ రాత్రి, అయ్యా ప్రతి బిడ్డల మీద మీ యొక్క ఆత్మను ప్రోక్షించిన ఆయన, మీ యొక్క ఆత్మను పరిశుద్ధాత్మను వారి మీద ధారాళంగా దయచేయను ఆయన. నీ యొక్క ఆత్మ వర్షంను వారి మీద కుమ్మరించు ప్రభువా. ఏ పరిస్థితులు వారు నలిగి ఉన్నారో, ఏ పరిస్థితులు వారు కృంగి ఉన్నారో, సాతాను యొక్క ఆ చీకటి చెరలో వారు ఉన్నారో, వారి చెరలో నుండి విడిపించటకై నజరేయుడైన యేసు నీ హృదయానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మన హృదయాలంతా తెరచి మనస్ఫూర్తిగా ఆయన ఆహ్వానిద్దాం. తండ్రి మిమ్మల్ని స్వాగతం ఇదే. ఓ పరిశుద్ధాత్ముడా నీకు స్వాగతం ఇదే. ఇంతవరకు చీకట్లో కూర్చున్న మా జీవితాల్లోకి వెలిగివ్వడానికి అయ్యా మీరు ఆహ్వానించమంటున్నారు. అయ్యా నేనైతే మనుషుల యొక్క మాటలను బట్టి, సాతాను చూపించే యొక్క ప్రలోభాలను బట్టి నేను ఎంతకాలం నేను నలిగిపోయి ఉన్నాను. అయ్యా దాటిపోవద్దు. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరివి. కాపు పిలుస్తున్నాడమ్మా. తప్పిపోయాం, గొర్రెల్లో తప్పిపోయి ఉన్నాం మనం. త్రోవ తప్పిపోయి ఉన్నాం, అడవులోకి వెళ్ళిపోయి ఉన్నాం. తోడేలు తినడానికి, తోడేలు మనల్ని చేర్చడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే పడుకున్నట్లు మీ కార్యమును నూతనపరుస్తున్న దేవానికి స్తోత్రం. ఓ పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. ఆదరణకర్త నీకు స్తోత్రం. నజరేయుడైన యేసు మీకు స్తోత్రం. అయ్యా ప్రతి మానవుని యొక్క పాపం నుంచి విడిపించడానికి అయ్యా నీ యొక్క చేతులు చాస్తున్న దేవా, నీ యొక్క కల్వరి శిలువలో కాచిన అమూల్య రక్తాన్ని మా మీద ప్రోక్షించి మాలో ఉన్న చీకటి అంతటిని తొలగించి మాలో వెలుగు నింపుతున్న దేవానికి స్తోత్రం. తండ్రి మా హృదయాల్లో సంతోషంతో నింపండి, మన జీవితాల్లో వెలుగుతో నింపి నీ కార్యములు మాలో నూతన పరచమని ఈ యొక్క చిన్న వాక్యమును మా హృదయాల్లో భద్రపరిచి మీ కొరకు మమ్మల్ని వాడుకోమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిపూర్ణ నామం బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు మరి యొక్క క్రిస్మస్ 2025 డిసెంబర్ 24వ తారీఖు నైట్ రీతిగా దేవుని సన్నిధిలో ప్రభువును ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.